మాట్లాడే దేవుడు. ఆయన మన విషయమై బాధ్యత వహించడానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. అయితే ఆయన సమయం వచ్చేంత వరకు కనిపెడతాడు. ఆయన సమయం కొరకు కనిపెడతాడు. కాబట్టి ఆ సమయంలో ఏం చేశాడు? నేను వారి దుఃఖములు తెలిసే ఉన్నవి. 8వ వచనం లాస్ట్ పార్ట్లో అంటాడు, పాలు తేనెలు ప్రవహించు దేశం వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి నేను దిగి వచ్చాను. ఇప్పుడు దిగి వచ్చుటలో ఉద్దేశం ఏమిటి? ఈ ప్రజలందరినీ నేను పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశమునకు నడిపించడానికి నేను ఉద్దేశించాను. కనుక ఈ సమయంలో నీవు సిద్ధపడి ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి నీవు ఇప్పుడు ఏం వెళ్ళాలి అని అంటే, వారు నడిపించడానికి ఒక నాయకుడుగానో లేకపోతే ముందు నడిచే ఒక గొప్ప వ్యక్తిగానో ముందు ఉండటానికి నేను సిద్ధపరచడానికే వచ్చాను అంటానే అప్పుడు అన్నాడు. అప్పుడు ఆయనలో భయం పుట్టుకుంటా వచ్చింది.